హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్. మీకోసం వడక్కన్ మూవీ రివ్యూ తీసుకొచ్చాను గైస్. ఇది మనకు ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది గైస్. మూవీ చూడడం జరిగింది. మూవీ ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం గైస్. స్టోరీలోకి వెళ్తే ఒక ఏడుగురు అయితే ఉంటారు గైస్. ఏడుగురిని ఒక రియాలిటీ షోకి అయితే పంపిస్తారు గైస్, ఒక హాంటెడ్ ప్లేస్కి. ఏంటంటే పారానార్మల్ యాక్టివిటీస్ గేమ్ అయితే ఉంటుంది. అది అక్కడ దయ్యం ఉందని నిరూపిస్తే 1 crore ప్రైజ్ మనీ అయితే చెప్తారు గైస్. ఆ ఏడుగురు హాంటెడ్ హౌస్కి వెళ్తారు గేమ్ రియాలిటీ షో ఆడడానికి. దాంట్లో హీరో ఫ్రెండ్ కూడా ఉంటాడు గైస్. హీరో దగ్గరికి వస్తుంది ఆ కేసు. హీరో టేకప్ చేస్తాడు ఆ కేసుని. వీడియో రికార్డర్స్ అన్ని తెప్పించుకొని చూస్తాడు గైస్. చూసాక హీరోకి తెలుస్తుందంటే అక్కడ నిజంగా దయ్యం ఉంది, ఏదో జరుగుతుందని అయితే తెలుసుకుంటాడు గైస్. అయితే హీరో ఆ ప్లేస్కి అయితే వెళ్తాడు. వెళ్ళాక అక్కడ హీరోకి కూడా సేమ్ అనుభవాలు అయితే ఎదురైతే ఆ హాంటెడ్ హౌస్లో. మరి హీరో అక్కడి నుంచి ఎలా బయటపడ్డా, ఎలా సర్వైవ్ అయ్యాడు, దయ్యం బ్యాక్ స్టోరీ అంటే తెలుసుకున్నాడా, మరి క్లైమాక్స్లో ఏం జరిగిందని ఇక మూవీ స్టోరీ గైస్. ఓవరాల్ మూవీ చూసుకుంటే ఓకే గైస్, నాట్ బ్యాడ్, చూడొచ్చు, వన్ టైం వాచ్ఫుల్ గైస్. మెయిన్లీ హారర్ అయితే నాకు బాగా నచ్చింది. ఎందుకంటే ఇప్పుడు వచ్చే మూవీస్కి ఏంటంటే హారర్ అనేసరికి ముఖంకి మేకప్ వేసి ఎలా చూపించాలి, భయపెట్టియాలి అన్నట్టు ఉంటుంది. కానీ దీంట్లో అలా కాదు, బాగా తీసుకున్నారు. ఎందుకంటే చిన్న చిన్న స్కేరీ మూమెంట్స్ కూడా చాలా బాగా తీసుకున్నారు. దయ్యాన్ని డైరెక్ట్ చూపించాడు, బట్ మనం భయం కలుగుతుంది. ఎందుకంటే అక్కడ సీన్స్ అలా ఉంటాయి, బాగా రాసుకున్నారు ఆ సీన్స్ కూడా. ఫ్లాష్ బ్యాక్ పోర్షన్ వచ్చేసి కొద్ది కాంతారా థీమ్ తీసుకున్నట్టు అనిపించింది నాకు. ఫ్లాష్ బ్యాక్ పోర్షన్ కొద్దిగా కాంతారా థీమ్ లాగానే అనిపించింది. ప్లస్ ఆ ఫ్లాష్ బ్యాక్ పోర్షన్ కూడా బాగా రాసుకున్నారు. కానీ క్లైమాక్స్కి వచ్చేసరికి నాకు డిసప్పాయింట్ అనిపించింది. ఎందుకంటే హీరో పారానార్మల్ యాక్టివిటీస్కి ఇన్వెస్టిగేటర్, కానీ అక్కడికి వెళ్ళాక ఇంకా ఇంట్రెస్టింగ్గా, ఎంగేజింగ్గా, థ్రిల్లింగ్గా ఇన్వెస్టిగేటర్ అవుతుంది అనుకుంటే అక్కడికి వెళ్ళాక దయ్యం ఎక్కేయడం ఒక మనిషి మీద, మా అక్కడి నుంచి మూవీ వెళ్ళిపోవడం, డైరెక్ట్ క్లైమాక్స్కి వెళ్ళిపోవడం, అదే అనిపించింది. సేమ్ రొటీన్ అనిపించింది. ఇంకా బాగా ఉండాల్సింది సెకండ్ హాఫ్ అనిపించింది. ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా బాగా రాసుకుని, సెకండ్ హాఫ్కి వచ్చేసరికి నాకు అదొక్కటే. ఎందుకంటే మూవీ అంటే రొటీన్కి వచ్చేసింది. క్లైమాక్స్ సడన్గా క్లైమాక్స్ అయిపోవడం, ఫ్లాష్ బ్యాక్ పోర్షన్ చూపించడం, డైరెక్ట్ క్లైమాక్స్కి తీసుకెళ్ళిపోవడం, దయ్యం ఒక మనిషి మీద ఎక్కడం, అలా అదే రొటీన్ అనిపించింది. బట్ ఫస్ట్ హాఫ్కి వచ్చేసరికి బాగుంది. సెకండ్ హాఫ్ కూడా ఓకే, బాగా. క్లైమాక్స్ నాకు డిసప్పాయింట్ చేసింది అనిపిస్తుంది గైస్. ఈ మూవీ అయితే వాచ్ చేయొచ్చు గైస్, వన్ టైం వాచ్ఫుల్, నాట్ బ్యాడ్. ఆహాలో అయితే స్ట్రీమింగ్ అవుతుంది మూవీ. పర్ఫార్మెన్స్ కూడా అందరికి బాగున్నాయి. ఎవరైతే ఒక ఆమె చేస్తారు హీరోయిన్ లాగా, తను కూడా బాగా చేసింది. సెకండ్ హాఫ్లో తన యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్ ఉంది. ప్లస్ హీరో కూడా బాగా చేస్తారు. ఆ కాంతారా పోర్షన్ ఏదైతే చెప్పానో దాంట్లో హీరో పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. ఎక్కడ డిసప్పాయింట్ అయితే చేయదు గైస్. హారర్ ఇష్టపడే వాళ్ళు అయితే చూడండి గైస్. ఎందుకంటే ఈ మధ్య వచ్చే హారర్ మూవీస్ అయితే ఫేస్కి మేకప్ వేసి ఏదో దయ్యం భయపట్టాలి అలా కాకుండా ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది ఈ మూవీ. అది నాకు నచ్చింది. ఈ మూవీకి నేచర్ రేటింగ్ అయితే 5కి 2.75 గైస్. ఫ్యామిలీతో వాచ్ చేయకండి, ఎందుకంటే ఫ్లాష్ బ్యాక్లో సీన్ వస్తుంది, అదొకటి. ఇంకో సీన్ అయితే ఉంటుంది. ఆ 2 సీన్స్ అవాయిడ్ చేస్తే ఫ్యామిలీతో వాచ్ చేయొచ్చు. బట్ నేనైతే ఫ్యామిలీని అవాయిడ్ చేయమని చెప్తాను గైస్. ఫ్యామిలీతో వాచ్ చేయకండి, సింగిల్గా వాచ్ చేయండి. ఈ మూవీ ప్రెజెంట్ ఆహాలో అయితే స్ట్రీమింగ్ అవుతుంది గైస్. ఓకే, ఈ రివ్యూ మీకు నచ్చిందని అనుకుంటున్నాను గైస్. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ గైస్. థ్యాంక్ యూ.